ఎమ్మెల్యే పంతం నానాజీపై వైసీపీ నేత నాగార్జునరెడ్డి మార్కాపురం జిల్లా గిద్దలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై నానాజీ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదులో వెల్లడించారు. వచ్చే ఎన్నికల సమయంలో జగనన్న సభకు వచ్చే ప్రజలను చూస్తే చాలు, పంతం నానాజీ స్వయంగా ఎన్నికల్లో పోటీ చేయడం మానుకుంటాడని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నేతతో మర్యాదగా మాట్లాడాలే కానీ ఈ విధంగా అమర్యాదగా ప్రవర్తించడం మంచి పద్ధతి కాదని ఎమ్మెల్యే నానాజీపై చర్యలు తీసుకోవాలని నాగార్జున డిమాండ్ చేశారు. రోజు గిద్దలూరు పట్టణంలో పోలీస్ స్టేషన్ లో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారి మీద కంప్లైంట్ ఇవ్వడానికి గిద్దలూరు నియోజకవర్గ ముఖ్య నాయకులు కార్యకర్తలు అందరం కలిసి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చి ముఖ్య కారణము ఆ పంతం నానాజీ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వారు మాట్లాడుతూ నోరు జారి మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నోటికి వచ్చినట్టు మాట్లాడడం అనేది సబబు కాదు. వారికి ఏ విధంగా కోపం వచ్చినా లేదా ఇంకా ప్రజలకు సేవ చేయాలన్నా ఈ 2 సంవత్సరాల్లో వారి ప్రభుత్వం ఏ విధంగా పనిచేసిన విధానం ఉందో అది సరి చేసుకోవడం చాలా అవసరం. వారు కరెక్ట్ గా చేయాలనుకుంటే 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఏ విధంగా ఇచ్చారు, ఈ 2 సంవత్సరాలు ఏ విధంగా వీరు ఇచ్చారు, దాన్ని బేజరీ వేసుకొని మాట్లాడవలసిందిగా కోరుతూ అనవసరంగా నోరు జారడం మంచిది కాదు. దానితో పాటు సవాలు కూడా విసిరినారు. అయ్యా పంతం నానాజీ, సవాలు విసరణ అవసరం లేదు, ఒక్కటి ఖచ్చితంగా చెప్పగలం. మీరు రేపు వచ్చే ఎలక్షన్ లో మీరు పోటీ చేయండి, మీరు నామినేషన్ వేయండి. మీ నామినేషన్ లో ఎంతమంది అయితే జనాభా వస్తారో ఆ జనాభా లెక్క ఒక్కసారి వేసుకోండి. ఎన్ని వేలు వస్తారో లెక్కేసి మీరు నామినేషన్ వేసిన తర్వాత ఖచ్చితంగా జగనన్న మీ నియోజకవర్గంలో మీరు పోటీ చేస్తే ఖచ్చితంగా మీరు నామినేషన్ వేసిన ఆ లెక్క ఏదైతే ఉందో 5,000, 10,000, 15,000 మంది జనాభా వస్తారో ఒక్కసారి మీ నియోజకవర్గంలో